సరదాగా అట్లా బ్యాగ్ వేసుకొని హైదరాబాద్ వచ్చి ఫ్లైట్ ఎక్కి శ్రీలంక వచ్చేసిన. ఏం మాట్లాడుతున్నావురా? నా గోల్ ఏంటి అంటే 2026 లో పక్కా ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వేయాలి. ఇది నా సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్. శ్రీలంక పోవాలి అంటే మనకు పాస్పోర్ట్ ఉండాలి అండ్ అరైవల్ వీసా కూడా కావాలి. ఫస్ట్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న 22,500 పడ్డది. గూగుల్లో పోయి ఈటీఏ గవర్నమెంట్ ఎల్కే అని కొడితే ఒక వెబ్సైట్ వచ్చింది. అందులో వెళ్లి బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై చేసిన విత్ ఇన్ 3 minutes లో ఈటీఏ కన్ఫర్మ్ అయిపోయింది. చలో ఇక బ్యాగ్ వేసుకొని క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి వచ్చి తమ్ముళ్ళకి బాయ్ చెప్పేసి బ్యాగేజ్ చెకింగ్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నా. అండ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ పక్కా ఉండాలి అంట. ఇమిగ్రేషన్ ఎట్లుంటుందో అని చాలా భయమైంది నాకు, కానీ సింపుల్ గా అయిపోయింది. ఎన్ని రోజులు ఉంటారు, ఎందుకు పోతున్నారు అని అడిగి పాస్పోర్ట్ మీద స్టాంప్ గుద్ది పంపించేసిర్రు అంతే. అసలు నాకైతే ఎలాంటి ప్లాన్ లేదు, ఎక్కడ ఉంటా, ఏమేం ప్లేసెస్ చూస్తా, ఎట్లా ట్రావెల్ చేస్తానో కూడా తెలియదు, కానీ పోతున్నా అంతే. ఇక ఫ్లైట్ ఎక్కినాక మన రామసేతు కనిపిస్తుందని ఎంతో ఆశపడ్డా, కానీ చాలా క్లౌడ్స్ ఉండడం వల్ల కుదరలేదు. అట్లా 2 hours గాల్లో ట్రావెల్ చేసి కొలంబోలో ల్యాండ్ అయినా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు శ్రీలంక. అట్లా బయటికి వచ్చి ఏటీఎం దగ్గరకు పోయి శ్రీలంక కరెన్సీ విత్డ్రా చేసుకుందామంటే నా డెబిట్ కార్డ్ పనిచేస్తలేదు. డెబిట్ కార్డ్ ఉందని క్యాష్ లేకుండా వచ్చా. ఏం చేయాలో అర్థం కాక కొలంబో ఎయిర్పోర్ట్ లో 4 hours స్టక్ అయినా. ఎవరిని అడిగినా హెల్ప్ చేయలేరు. రిటర్న్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేద్దాం అనే టైంకి ఒక బ్రో హెల్ప్ చేసిండు. ఇక 20K యూపీఐ పేమెంట్ చేసి ఎక్స్చేంజ్ చేసుకుంటే 65,000 శ్రీలంకన్ రూపీస్ వచ్చినాయి. నాకేం తెలుసు నా దళిద్రం కూడా ఫ్లైట్ ఎక్కి నాతోనే వచ్చిందని. సర్లే అని ఎయిర్పోర్ట్ బయటికి వస్తే రైట్ సైడ్ లో సిటీ ఓనికే బస్ ఉండే. బస్ ఎక్కిన 1 hour 30 minutes లో గాల్ ఫేస్ లో నేను బుక్ చేసుకున్న హాస్టల్ కి వచ్చేసా. మరీ అంత బాగుంది అని చెప్పను గానీ పర్లేదు. ఇక ఫ్రెష్ అయ్యి అట్లా బయటకు వచ్చి గాల్ ఫేస్ బీచ్ సైడ్ కొంచెం వాక్ చేసి రూమ్ కు పోయి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేసి పడుకున్నా. ఇక ఇది నా శ్రీలంక ఎంట్రీ. ఫ్లైట్ జర్నీ ఫుల్ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన, లింక్ బయోలో ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.